తులవారికి గనక చూసుకున్నట్లయితే తులా లగ్నము లేదా తులా రాశి, అందులో ప్రధానంగా తులే చూసుకోండి. అయితే ఈ తులవారికి పూర్వజన్మ కర్మ ఏ రూపంలో ఎంటర్ అవుతుంది, అలాగే మీరు ఎటువంటి దానాలు ఇస్తే బాగుంటుంది, ప్రధానంగా ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే ఏ దేవత కూడా అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితాంబవారిగా భావిస్తూ, ప్రధానంగా మీకు ఏంటంటే కమ్యూనికేట్ చేసేటువంటి విషయంలో గురువులతోని లేదా మీరే ఒక గురువుగా ఉన్నారు, లేకపోతే ఇక్కడ ఎందుకంటే గురువు ప్రధానంగా ఈ 3rd and 6th లార్డ్షిప్ రావడం వల్ల మీ లగ్నానికి బాగా పాపవుతాడు. చంద్రుడు అవ్వడికి మన బుధుడు అవ్వడు, ఇక్కడ 9వ అధిపతి అవ్వడు, కానీ 9వ స్థానంలో కనుక గురువు ఉంటే మరింత ఎక్కువ పాప ఫలితాలు ఇస్తాడు ఇక్కడ ఈ తులా లగ్నం వారికి. కాబట్టి మీరు ఏం చేయాలి, ఎవరితోనైనా మీరు ఎవరికైనా మధ్యవర్తిత్వంగా వెళ్ళడం, అప్పు ఇచ్చే విషయంలో మధ్యవర్తిత్వంగా ఉండి అప్పుల విషయంలో ఉండడం, లేదా ఒక్కొక్కసారి మనం వాళ్ళకి ఏదో ఫేవర్ చేద్దామని వెళ్ళి మనం ఏదో ఒక మంచి గైడ్ చేద్దాం, మంచి ఫేవర్ చేద్దామని వెళ్ళి మనం ఇరుక్కోవడం జరుగుతూ ఉంటుంది తులాలగ్నం వారికి. బట్ తులాలగ్నంలో ఉండేటువంటి బ్యూటీ ఏమిటి అంటే వాళ్ళలో ఒక బ్యాలెన్సింగ్ మైండ్ చాలా చక్కగా ఉంటుంది. ఏ విషయాన్నైనా కూడా చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు, విషయాలను చాలా అంటే చాలా బాగా చేసుకోగలుగుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ ఒక్క విషయం దగ్గరికి వచ్చేసరికి పూర్వజన్మ కర్మ కదా, కాబట్టి ఇలా అవుతుంది. సమ్ టైమ్స్ అధికారులతోని మరియు తండ్రి వరుస వాళ్ళతోని తండ్రితోని సమ్ టైమ్స్ తులవారు చేసే పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఏదో పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చేస్తాయి ఒకటేసారి నేను నైట్ ఒక స్టార్ అయిపోతానని దీంతో కూడా ఒక్కోసారి రాంగ్ స్టెప్స్ పడుతూ ఉంటాయి. సడన్గా ఎవరికో డబ్బులు ఇవ్వడం, లేకపోతే ఇట్లాంటివన్నీ రాంగ్ స్టెప్స్ పడుతూ ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేయాలి, శనగలు గోధుమలు దానంగా ఇవ్వాలి. గోవులకి అరటికాయలు అండ్ గోధుమలు దానంగా ఇస్తూ ఉన్నారు. అరటికాయలు అండ్ గోధుమ రవ్వ తినిపించండి. దానమేమో శనగలు గోధుమలు, అరటికాయలు గోధుమ రవ్వ తినిపించవచ్చు గోవులకి. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీరు వీలైనంత మట్టుకు అధికారులతో మాట్లాడేటప్పుడు, టీచర్స్తోని లేదా పౌరహిత్యం చేసేవాళ్ళు, స్పిరిచువల్ రంగాల్లో ఉండేవారితో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకునేటప్పుడు, వాళ్ళతో కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కనుక ఉండగలిగితే అందులో ప్రధానంగా గురు ఆదివారాలు మరింత బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క లగ్నానికి కొన్నిసార్లు 6th హౌస్ అయితే, కొన్నిసార్లు 11th హౌస్, కొన్నిసార్లు 2 హౌసెస్ అని చెప్పాను. ఇక్కడ 6వ అధిపతి అయితే డైరెక్ట్గా మనం లగ్నం నుంచి లెక్క పెట్టుకుని 6వ స్థానం ఎవరో దానికి దానం ఇచ్చేస్తాము. 11వ స్థానం అయితే 11వ అధిపతి ఎవరో దానాన్ని ఇస్తాము. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది లగ్నం నుంచే చూసుకోండి. లగ్నము తెలియదు అనుకునేటువంటి వారు రాశి జోలికి వెళ్ళొచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క గ్రహం వల్ల కూడా ఒక్కో రకంగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు రవి ఉండి పాడయ్యాడు అనుకోండి, తండ్రి మూలంగానే రుణము, తండ్రి మూలంగానే అప్పులు. అదే రవి ఉండి బాగున్నాడు, ఎగ్జాల్టెడ్ హౌస్ అయింది అది. అంటే ఉదాహరణకి ఎలా అంటే ఇప్పుడు వృశ్చిక లగ్నం అయింది అనుకోండి, వృశ్చిక లగ్నానికి 6th హౌస్లో రవి ఈజ్ ఎగ్జాల్టెడ్, పాడవలేదు. అప్పుడేమవుతుంది, ఆయన వల్లనే మీకు బాగుంటుంది కూడా లైఫ్, అంటే ఆయన సపోర్ట్ వల్లే బాగుంటుంది. ఇక్కడ ఎంతసేపు రుణము అంటే మనం రుణపడి ఉన్నామా, మనకు రుణపడి ఉన్నారా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇలా ఎప్పుడైతే మనకి రుణపడి ఉన్నారు అనేటువంటిది ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ వల్ల వస్తాయి. ఎప్పుడైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే శని ఉన్నాడు అనుకోండి, వృశ్చిక లగ్నానికి 6లో శని ఉన్నాడు అనుకోండి, పని వాళ్ళు అంటే వీళ్ళ కింద వర్క్ చేసేటువంటి వర్కర్స్ వల్ల వీళ్ళు ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటారు. వాళ్ళ వల్ల ఇలా అవ్వడం, డిస్టర్బెన్సెస్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అట్లా. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా గమనించవలసినటువంటిది, ఇక్కడ ఎప్పుడైతే మీకు రవి ఉండి పాడయ్యాడు అప్పుడు గోధుమలు దానంగా ఇవ్వండి. కేజీంబావు గోధుమలు, రెడ్ కలర్ క్లాత్. ఫస్ట్ అయితే 7 వీక్స్ ఇవ్వండి. వీలైనంత మటుకు సూర్య ఆలయాలకు వెళ్ళండి, తండ్రి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళతోనే గొడవలు కూడా ఉంటాయి,
వాళ్ళతోనే వాళ్ళ మూలంగానే లేదా వాళ్ళ బంధువర్గం మూలంగానే వస్తూ ఉంటుంది. అయితే బంధువర్గం మూలంగా రావాలంటే ఎక్కువగా బుధుడు పాడవాలి 6వ స్థానంలో. 6లో కానీ 11లో కానీ బుధుడు పాడైతే అది 11వ స్థానం కూడా పాపైతే, శుభుడైతే కాదు, పాపై పాడైతే కనుక ఖచ్చితంగా బంధువర్గాలు అప్పుల వల్లే వస్తూ ఉంటాయి. అప్పుడు ఏంటి, పెసలు ఇవ్వండి. ఒకవేళ చంద్రుడు పాడయ్యాడు, 6వ స్థానంలో ఉన్నాడు లేదా 11వ స్థానంలో ఉండి పాడయ్యాడు, అప్పుడు బియ్యము దానంగా ఇవ్వండి. ప్లస్ గోవులకి కాస్త మీరు ముల్లంగి తినిపించండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాకుండా కుజుడు పాడయ్యాడు అనుకోండి, కుజుడు ఎక్కడ పాడవుతాడు, కర్కాటకంలో పాడవుతాడు. అంటే కుంభలగ్నం వాళ్ళకి అవుతుంది కుజుడు మెయిన్గా పాడవడం, లేదా పాపగ్రహాలతో కలిసి ఉంటే అది ఎనీ లగ్న 6th హౌస్లో కనుక పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు కుజుడు, దాన్ని ఆటోమేటిక్గా పాడైనట్టు అర్థం. ఒక్కొక్కసారి డైరెక్ట్గా కలవు గ్రహాలు, ఇండైరెక్ట్గా. ఒక్కోసారి ఎలా అంటే ఇప్పుడు కుంభలగ్నం వారికి సర్వసాధారణంగానే మనకి ఈ చంద్రుడు 6వ అధిపతి అవుతాడు, సో తల్లితో ఉంటుంది. కానీ సమ్టైమ్స్ ఆ చంద్రుడు చూడడానికి బాగానే ఉన్నాడు కదా అనిపిస్తుంది, కానీ దృష్టి కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే దృష్టి ఎలా ఉంది, దాని మీద గోచారం యొక్క గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా చూసుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ చంద్రుడు మరియు అదేవిధంగా ఏదైతే బుధుడు ఉంటాడో, చంద్రుడు ఉన్నాడో, ఇందాక చెప్పినట్టుగా బంధువర్గం వారు అండ్ అట్లాగే పెసలు దానంగా ఇవ్వడం, బియ్యం దానంగా ఇవ్వడం చేయాలి. ఒకవేళ సమ్టైమ్స్ గురువు ఉంటాడు పాడైపోయి, అది కూడా ఇప్పుడు మకర రాశిలో గురువు అనుకోండి నీచబడ్డాడు, లేదా గురుచండాల యోగంలో లేదా పాపగ్రహాలతో ఉన్నాడు, అప్పుడు గురువు పాడయ్యాడు అర్థం. అప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్గా ఏం లేదు. ఇక్కడ మీరు ఏంటంటే ఇలా ఉన్నప్పుడు శనగలు దానంగా ఇవ్వడం, దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయడం, గోవులకి అరటికాయలు తినిపించడం చేస్తూ ఉండండి. అదేవిధంగా శుక్రుడు అనుకోండి, స్త్రీల ద్వారా వస్తూ ఉంటుంది ఎక్కువగా ఇబ్బంది, శత్రుత్వాలు కానీ సుఖ వ్యాధులు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు బొబ్బర్లు దానంగా ఇవ్వండి. సమ్టైమ్స్ శని వల్ల వచ్చినప్పుడు మాత్రం ఇది ఎక్కువగా రోగం మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. హెల్త్ బాగోలేదు, హెల్త్ వల్ల ఇబ్బంది పడ్డాము, హెల్త్ వల్ల ఎక్కువ స్ట్రెస్ అవుతున్నాము, ఇటువంటివన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు. ఇక రాహు గనకైతే కనబడదు, రీజన్ తెలియదు, రీజన్ అర్థం కాదు, కాబట్టి అట్లా ఉంటుంది. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే కేతు గనకైతే కూడా, రాహుకేతులు ఇద్దరు కూడా అంటే సస్పీషియస్గా ఎవరు చేస్తున్నారో అర్థం కాదు, శత్రుత్వం అట్లా ఏర్పడుతుంది. అలాంటప్పుడు మీరు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడము, రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడము, ఒకవేళ కేతు ద్వారానే మీకు ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు పర్టికులర్గా గణపతి ఆలయాలకు వెళ్ళడము, ముఖ్యంగా మనకి కాణిపాకం ఉంది, కాణిపాకం వెళ్ళడం, ఇటువంటివి చేస్తూ ఉండాలి. ఈ రకంగా కనుక మీరు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ శత్రు బాధల నుంచి తప్పించుకోగలుగుతారు. బికాజ్ ఆఫ్ మనకేంటంటే మన చుట్టూనే శత్రువులు వస్తారంటే ఎలాగ తండ్రి, తల్లి, బంధువర్గం రూపంలో, ఫ్రెండ్స్ రూపంలో, కొలిక్ రూపంలో మనం వాళ్ళకి రుణపడి ఉన్నాం, వాళ్ళతో మన పూర్వజన్మలో శత్రుత్వాలు పెట్టుకున్నాం, ఆ శత్రుత్వం తీర్చుకోవడానికి వచ్చారు. దీన్ని మనం గొడవ పెట్టుకోకూడదు, దాన్ని అర్థం చేసుకొని వీలైనంత మట్టుకు చర్చలతో తగ్గించేసుకోవాలి. అప్పుడే ఈ రెమెడీ చేసుకోవడం ద్వారా మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటివన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సమ్ టైమ్స్ కొంతమందికి దానం ఇవ్వలేని పక్షంలో గోవుకి తినిపించవచ్చు, అయితే నువ్వులు మాత్రం తినిపించొద్దు, నువ్వుల ప్లేస్లో బెల్లము తినిపించవచ్చు. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇవ్వచ్చు ఈ దానాలు పిల్లల విషయంలో, అంటే పిల్లలకి హెల్త్ ఇష్యూ బాగాలేదు, తల్లిదండ్రులు ఇవ్వచ్చు, పిల్లలకి శత్రుత్వాలు పెరుగుతున్నాయి, తల్లిదండ్రులు ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే దీనికి మంత్రం కూడా ఉంటుంది, ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః అని చేసుకోండి. అదేవిధంగా తూర్పు వైపు, ఇంట్లో లైట్ గ్రీన్ కలర్ తూర్పు వైపు వేసి అక్కడ రాముడి యొక్క పట్టాభిషేకం బొమ్మ గనక పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ శత్రు సంబంధించిన విషయాలని కూడా తగ్గుతాయి. శ్రీమాత్రే నమః.